హలో పద్దు అక్కయ్య, మా తోటి కోడలు కొడుకు పెళ్ళి మీ ఊరు వైజాగ్లోనే. అందుకని నేను వచ్చే వారం వైజాగ్ రావాలనుకుంటున్నాను. ఎలాగో నిన్ను కలిసి చాలా రోజులైంది కాబట్టి 2 రోజులు ముందే వస్తాను. స్టేషన్ నుంచి నేరుగా నేనే ఇంటికి వస్తానులే. నా కోసం ఎవరూ రావద్దు అని ఉత్సాహంగా అంది శశి తన అక్కయ్య పద్మావతితో. అలాగే శశి, రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అని ఫోన్ పెట్టేసింది పద్మావతి. తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అని అనుకుంది శశి. శశి పద్మావతి ఇద్దరూ అక్క చెల్లెళ్ళు. ఇక పద్మావతి వాళ్ళ కుటుంబంకొస్తే పద్మావతి భర్త సూర్యం ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు. మంచి ఇల్లు, పెన్షన్, అలాగే పిల్లలు ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక శశి భర్త చంద్రశేఖరం మామూలు ప్రభుత్వ ఉద్యోగిలా చేసి రిటైర్డ్ అయ్యాడు. వాళ్లకు ఒక చిన్న ఇల్లు ఉంది. పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని హైదరాబాద్లోనే విడిగా ఉంటున్నారు. ఆ మరునాడు శశి తన అక్క పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఉదయం 7 అవుతుంది. అప్పుడే పద్మావతి చీపురు పట్టుకొని గుమ్మం దగ్గర ఊడుస్తూ ఉంది. తన చెల్లిని చూడగానే ప్రేమగా రావేసేసి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే శశి ఒక్కసారిగా దడుచుకుంది. సోఫా నిండా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్లు, అలాగే కాఫీ గ్లాసులు, స్నాక్స్ ప్లేట్లు ఉన్నాయి. ఇక డైనింగ్ టేబుల్ చూస్తే పొళ్ళు, పచ్చళ్ళు, ప్లేట్లతో నిండిపోయి ఉంది. శశిని వంటగదిలోకి తీసుకొని వెళ్ళి కాఫీ పెట్టించింది పద్మావతి. ఆ తర్వాత గబగబా ఇంటి పనులన్నీ ముగించుకొని నేరుగా వంటకు మొదలుపెట్టింది. టిఫిన్ చేస్తాను అని కూడా అనలేదు. పద్మావతిని టక్కున ఎవరన్నా చూస్తే ఆ ఇంటి యజమాని అని అస్సలు అనుకోరు. ఆ ఇంటి పని మనిషి అనుకుంటారు. అలా ఉంది. ఇంతలో పని మనిషి వచ్చింది. పని మనిషితో అన్ని పనులు చేయించుకుంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని సగం పనులు తనతో చేయించి మిగిలిన సగం పనులు పద్మావతినే చేసుకునేది. ఇక చీరల విషయానికొస్తే మంచి మంచి చీరలన్నీ కట్టకుండా బీరువాలోనే దాచి ఏవో 4-5 పాత చీరలు బయట పెట్టుకొని అవే కడుతూ ఉండేది. కారుకి డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉన్నా పెట్రోల్ ఖర్చు అవుతుందని, డ్రైవర్కి నెల జీతం ఇవ్వాల్సి వస్తుందని భార్యాభర్తలిద్దరూ బస్సులోనే తిరుగుతారు. ఇదంతా చూసిన శశికి కొద్దిగా అనుమానం వచ్చింది. మా అక్క బావ ఏమన్నా డబ్బుకు ఇబ్బంది పడుతున్నారా? ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది. ఎలాగో ధైర్యం చేసి తన బావను అడిగింది. బావగారు, ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోవద్దు. మీరు ఏమన్నా డబ్బులకు ఇబ్బంది పడుతున్నారా? అక్కని చూస్తే ఎందుకో అనుమానం వచ్చింది. ఇంకా అడగలేదేంటా అని అనుకుంటున్నాను. నువ్వు కూడా అడిగేశావా? దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు పెన్షన్ నెలకు ₹1,00,000 వస్తుంది. ఊళ్ళో ఉన్న ఇంటి అద్దెలు 25,000 దాకా వస్తాయి. కానీ మీ అక్క డబ్బు ఖర్చు పెట్టే దగ్గర మాత్రం ముందు ముందు ఇంకా అవసరం ఉంటుంది అంటూ ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వట్లేదు. ఇష్టమైనవి తింటూ హాయిగా ఏదో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు. ఇంట్లో పనులన్నీ తనే చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగని వంట మనిషిని పెట్టుకుందామంటే డబ్బులు ఖర్చు అవుతాయని వద్దంటుంది. ఇక ఏమీ చెప్పలేక నేను మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది అంటూ బాధపడ్డాడు సూర్యం. ఆ మరుసటి రోజు శశి తన ఊరికి వెళ్ళిపోయింది. శశి తన అక్క మనస్తత్వాన్ని ఎలాగైనా మార్చాలి అని అనుకుంది. అందుకని తన అక్కకు ఫోన్ చేసి, అక్కయ్య, మీరు మా ఊరికి వచ్చి చాలా రోజులవుతుందిగా, ఒక 4 రోజులు నువ్వు బావగారితో కలిసి ఇటు రాకూడదు? మీకు కాస్త రిలాక్సేషన్గా ఉంటుంది, కాస్త ఊరు మారినట్టు ఉంటుంది అని అంది శశి. శశి అన్న మాటలకు పద్మావతి కూడా ఆలోచించింది. అయినా అసలు ఊరు దాటి బయటికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో అని అనుకొని, సరే శశి, వచ్చే వారం చూసుకొని తప్పకుండా వస్తాము. మీ బావగారితో కలిసి వస్తాను అని ఫోన్ పెట్టేసింది పద్మావతి. ఒకరోజు పద్మావతి, సూర్య శశి ఇంటికి వెళ్ళారు. శశి ఇల్లుని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది పద్మావతి. ఇల్లు చిన్నది అయినా నీట్గా ఉంది.
మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకు వచ్చాము. ఇల్లు ఏమైనా మార్పులు చేశారా? అంది పద్మావతి. ఏమీ లేదు పెద్దక్కయ్య. కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం, 5 ఏళ్లకొకసారి రంగులు వేయించడం, అంతే అంది శశి. తమ ఇంటికి ఎప్పుడు రంగులు వేయించాము అని పద్మావతి ఆలోచిస్తూ, ఎప్పుడో 15 ఏళ్ళయింది. రిపేర్లు చేయించి కూడా చాలా కాలమైంది. అందుకే ఇల్లంతా పెచ్చులు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అని అనుకుంది. కానీ శశి ఇంటికి అడుగు పెట్టగానే పద్మావతికి హాయిగా అనిపించింది. తక్కువ సామానున్న అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి. సోఫాల మీద కుషన్లు నీటుగా సర్ది ఉన్నాయి. ఇల్లంతా బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది. ప్రయాణం బాగా జరిగిందా అక్కయ్య అంటూ శశి పలకరించింది. అప్పటికే శశి స్నానం చేసి ఇస్త్రీ చేసిన మంచి కాటన్ చీర కట్టుకుంది. తల శుభ్రంగా దువ్వుకొని చిన్న క్లిప్ పెట్టుకుంది. పద్మావతికి తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది. అక్క, మీరు ఫ్రెష్ అయ్యిరండి, టిఫిన్ రెడీగా ఉంది అని అంది శశి. పద్మావతి సూర్యం స్నానం చేసి తయారై వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచింది శశి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే దుర్గా వచ్చి అన్నీ అందరికీ వడ్డించింది. ఇంతకు ఎవరి అమ్మాయి అని అడిగింది పద్మావతి. నాకే ఇంటి పన్నుల్లో అలాగే వంట పన్నుల్లో తోడుగా ఉంటుందని పెట్టుకున్నానక్క. రోజు పొద్దున్నే వస్తుంది. సాయంత్రం వరకు నాకు అన్ని పనుల్లో సహాయంగా ఉండి వెళ్తుంది అని అంది శశి. అందరూ టిఫిన్లు చేసి సోఫాలో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. దుర్గా అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. టిఫిన్ల కార్యక్రమం అయిపోగానే దుర్గా శశికి వంట పనుల్లో సహాయం చేసింది. అది చూసి పద్మావతి శశితో, అన్ని పనులు ఆ అమ్మాయే చేస్తే ఇక నువ్వేం చేస్తావు శశి అని అడిగింది. అందుకు శశి ఇలా అంది. అక్కయ్య, 30 ఏళ్లుగా ఇంట్లో పని, పిల్లలు, స్కూలు అంటూ అలసిపోయాను. ఇంకా ఇప్పుడు కూడా చాకిరీ అంతా నేనే చేసుకోవాలా? ఇప్పుడు కావలసినంత టైం దొరికింది. నాకు నచ్చిన సినిమాలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్తుంటాను. మరి దుర్గా అంత పని చేస్తున్నప్పుడు తనకు జీతం ఎంత ఇస్తున్నావు అని అడిగింది పద్మావతి. 10,000 అక్క. ఏంటి శశి, మీ ఇంట్లో డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అని అంది పద్మావతి. ఉదయం కాఫీ దగ్గర నుంచి అన్ని పనులు తానే చేస్తుంది. బట్టలు మిషన్లో వేయడము, ఉతికిన బట్టలు సర్ది పెట్టడము, సరుకులు ఏమైనా అవసరమైతే తీసుకొని రావటము, ఒకటేంటి సమస్తం చేస్తుంది. మరి అంత డబ్బులు ఇవ్వాలంటే మీకు వచ్చే పెన్షన్ సరిపోతుందా అని అడిగింది పద్మావతి. మాకు వచ్చే పెన్షన్ బావగారికి వచ్చేదానికంటే తక్కువే అక్క. కానీ మాకు అదే సరిపోతుంది. అలాగని మా పిల్లలను కూడా ఏమీ అడగను. అలాగే వాళ్లకు కూడా మేమేమి ఇవ్వము. వాళ్ళు ఎలాగో సంపాదించుకుంటున్నారు. వాళ్ళ ఖర్చులేవో వాళ్ళే చూసుకుంటారు. అయినా ఈ వయసులో ఇప్పుడు మేము డబ్బులు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి? పిల్లలకు చదువు చెప్పించాము, వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మరి మీ పిల్లల దగ్గర వెళ్ళి ఉండొచ్చు కదా, ఒకే ఊర్లోనే ఉంటున్నారు అని అంది పద్మావతి. పిల్లల దగ్గర వెళ్ళి ఆ హడావిడిలో ఉండడం కంటే మాకు ఇక్కడ ఉండడమే ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటాము. అలాగే వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు. ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉంటేనే మేలు. అక్కయ్య, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను. అప్పుడే నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. పన్నమ్మాయికి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని అన్ని పనులు నువ్వే చేసుకొని అలసిపోతున్నావు. మంచి చీరలు కడితే పాడవుతాయని వాటిని బీరువాలోనే ఉంచి పిచ్చి చీరలు కడుతున్నావు. ఇంకెప్పుడు కట్టుకుంటావు అవన్నీ? మనకేమన్నా అయితే అవన్నీ ఎలాగో పని వాళ్ళకు పంచిపెట్టేస్తారు. మీకు కారులో తిరిగే స్తోమత ఉంది, కానీ ఖర్చవుతుందని బస్సులో తిరుగుతున్నారు. బావగారికి కూడా వయసు అయిపోయింది. ఈ వయసులో ఆయనకు బస్సులో తిరిగే ఓపిక ఉండాలిగా. నీ పిల్లలు ఎలాగో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక
నువ్వు ఇప్పుడు కూడా రూపాయి కూడబెట్టి వాళ్లకు ఇచ్చే కంటే ఇక నుంచైనా నువ్వు బావగారు హాయిగా సుఖపడండి. నచ్చిన ప్రదేశాలకు వెళ్ళిరండి. ఎవరికైనా లేని వాళ్లకు దాన ధర్మాలు చేసేదుంటే చేయండి. ఆస్తులు సంపాదించుకోవడం మంచిదే, కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల వారికి దాచాలనుకోవడం అవివేకం. ఇక నుంచైనా నీ కోసం ఖర్చు పెట్టుకో అక్క అని అంది శశి. నిజమే శశి, మా పిల్లలు కూడా ఇదే అంటారు. మాకు వచ్చే సంపాదన మాకు సరిపోతుంది, ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని చాలాసార్లు చెప్పారు. నిన్ను చూశాకే నాకు అనిపిస్తుంది, 100కు 1000కి లెక్క చూసుకుంటూ ఈ వయసులో కూడా కష్టపడడం అవసరమా అని. ఒక్కసారిగా మారిపోవడం కష్టమే, కానీ నెమ్మదిగా మా కోసం ఖర్చు చేయడం అలవాటు చేసుకుంటాను అని సంతోషంగా అంది పద్మావతి. తన చెల్లెల దగ్గర 4 రోజులు సంతోషంగా ఉండి తిరిగి తన ఊరికి వెళ్ళిపోయింది పద్మావతి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.